నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. మైండ్ గేమ్ లో టీడీపీ ఎల్లో మీడియా పెద్ద తోపులని ఇంతకాలం పేరు ఉండేది. ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది. ఎన్నికల సందర్భంలో వైసీపీ కూటమి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ల్యాండ్ టైటిలింగ్, సామాజిక పెన్షన్ల పంపిణీలో కూటమిని దోషిగా నిలబెట్టాలనుకోవడంలోనూ వైసీపీ సక్సెస్ అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ రెచ్చిపోతున్న సందర్భంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు ఇస్తూ చేసిన ప్రసంగాన్ని వైసీపీ బయటకు తీసి ఓ ఆట ఆడుకుంది. అలాగే ఈటీవీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రసారమైన పాజిటివ్ కథనాన్ని బయటకు తీసి ఎల్లో కుట్రల్ని బయట పెట్టడంలో వైసీపీ విజయం సాధించింది. అలాగే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అడ్డుకుంది. అలాగే బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పింది టీడీపీనే అని వైసీపీ ఆధారాలతో సహా బయట పెట్టగలిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామాజిక పెన్షన్దారులకు బ్యాంకు ఖాతాలు ఉంటే డీబీటీ ద్వారా చెల్లింపులు చేయాలని, లేని వారికి నగదు పంపిణీ చేయాలని సూచించినట్లు చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారో అందరికీ తెలుసు. ఈటీవీలో ప్రసారమైన నిమ్మగడ్డ ప్రెస్ మీట్ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమికి చుక్కలు చూపించింది. కూటమికి రాజకీయంగా నష్టం జరుగుతోందని రాజగురువు పత్రిక లబోదిబోమంది. ప్రస్తుతానికి వస్తే రాబోయేది తామే అంటూ ముఖ్యంగా టీడీపీ పెద్ద ఎత్తున బెట్టింగ్ల పేరుతో మైండ్ గేమ్ కు తెరలేపింది. వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో బ్యాచ్ ను చావు దెబ్బ తీసేలా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఐపాక్ టీంతో నిర్వహించిన సమావేశంలో 151 పైగానే సీట్లు వస్తాయని, దేశమే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తామని జగన్ ప్రకటించారు. దీంతో ఎల్లో టీం కలవరపాటుకు గురవుతుంది. ఇక మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జూన్ 9న విశాఖలో రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు. తద్వారా టీడీపీ మైండ్ గేమ్ కు చెక్ పెట్టినట్టయింది. ఫలితాలు ఎలా ఉన్నా అంతకుముందు ఆడుతున్న డ్రామాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కూటమి రెచ్చిపోతుందని, అందుకే వైసీపీ కూడా అదే ఆట ఆడక తప్పలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Please subscribe dot news.